నమస్కారం. డబ్బుకు చాలా శక్తుంది కదా. అసలు మన జీవితంలో దాని పాత్ర ఏంటి తెలుసుకుందాం. డబ్బే అన్నీ కాదు అంటుంటారు, కాని అది లేకుండా లైఫ్ ఈజీగా ఉంటుందా? రండి, ఈ ప్రశ్నతోనే మొదలు పెడదాం. సరే, ఇప్పుడు డబ్బు మన జీవితంలోని ప్రతి భాగాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అన్నింటికన్నా ముందు మన ప్రాథమిక అవసరాలు. వీటికి డబ్బే కదా పునాది. అంటే తిండి, ఇల్లు, చదువు, ఆరోగ్యం ఇవన్నీ జీవితంలో చాలా ముఖ్యమైనవి కదా. ఈ బేసిక్ అవసరాలన్నీ తీరినప్పుడు అప్పుడు మనకు ఒక రకమైన భద్రత, స్థిరత్వం వస్తాయి. భద్రత దొరికాక నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్వేచ్ఛ. అంటే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం. చూడండి, ఫినాన్షియల్ కంట్రోల్ లేనప్పుడు, ఉన్నప్పుడు జీవితం ఎలా మారుతుందో తేడా స్పష్టంగా కనిపిస్తోంది కదా. అంటే డబ్బు మనకు మంచి జీవితాన్ని ఎంచుకునే ఎక్కువ అవకాశాలిస్తుందన్నమాట. ఈ స్వేచ్ఛతో వచ్చే మరో ముఖ్యమైన విషయం ఆత్మగౌరవం. సొంతంగా సంపాదించుకున్నప్పుడు మనమీద మనకే ఒక గౌరవం, ఒక నమ్మకం వస్తాయి. ఎవరిమీద ఆధారపడకుండా మన జీవితాన్ని మనకు నచ్చినట్టు జీవించడానికి ఇది చాలా అవసరం. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. కేవలం సంపాదించడం మాత్రమే సరిపోదు. ఆ డబ్బును కంట్రోల్ చేయాలి. ఇక్కడే మనకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది అవసరం. అదెలా? సింపుల్. సంపాదించాలి, అందులో కొంత పొదుపు చెయ్యాలి, ఆ తర్వాత దాన్ని పెట్టుబడిగా పెట్టాలి. ఈ మాట ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మనం డబ్బుని కంట్రోల్ చెయ్యాలి, అంతేకాని డబ్బే మనల్ని కాదు. అయితే ఇంతకీ మన జీవితంలో డబ్బు అసలు పాత్ర ఏంటి? డబ్బు జీవితం కాదు, కానీ మన జీవిత ప్రయాణం సాఫీగా సాగడానికి అదొక పవర్ఫుల్ టూల్. ఆ టూల్ని కరెక్ట్గా వాడితేనే మంచి భవిష్యత్తుని నిర్మించుకోగలం. అందుకే అంటారు, డబ్బుని గౌరవిస్తే భవిష్యత్తు మనల్ని గౌరవిస్తుందని. మరి ఈ టూల్ని ఎలా